హాయ్ అండి, వెల్కమ్ టు మేల్ సప్తమా టేస్ట్ ఫుడ్ అండి. అందరు బాగున్నారా? ఈరోజు మన మేల్ సప్తమా టేస్ట్ ఫుడ్ ఛానల్లో వచ్చేసి ఇప్పుడు మామూలుగా ఏంటంటే కరాచీ హల్వా అనేది చేసుకుంటాం కదా, అలాగా మనం గ్రీన్ గ్రేప్ తోటి హల్వా అనేది చేసుకుందాము. సింపుల్గా ఈజీగా చేసేసుకుందాం. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే గ్రీన్ గ్రేప్ తీసుకున్నా, ఇవి వచ్చేసి ఇట్లా వైట్గా ఉంటుంది కదా, వాటిని అంటే ఒక్కొక్కటి ఇలాగా తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని వచ్చేద్దాం. తర్వాత ఈ జ్యూస్ వచ్చేసి 2-3 కప్పులు, అంటే 3 కప్పులు అట్లా తీసుకుందాము. 3-4 కప్పులు అయితే 2 కప్పులు షుగరు, తర్వాత 1 కప్పు కార్న్ఫ్లోర్, తర్వాత బాదం, పిస్తా, తర్వాత నెయ్యి వేయించుకోవడానికి నెయ్యి, అంటే మధ్య మధ్యలో అవసరం పడుతుంది, అందుకని చెప్పేసి నెయ్యి తగినంత వేసేసుకుందాం. ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇలాగా అన్నీ విడి చేసుకొని విడివిడిగా తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని వచ్చేద్దాం. చూసారు కదా, గ్రీన్ గ్రేప్ ఇలాగా శుభ్రంగా కడిగేసుకొని స్టెయినర్ చేసుకొని వచ్చాము. వీటిని ఏంటంటే మిక్సీ జార్లో వేసేసి మిక్సీ తిప్పుకొని వచ్చేద్దాం. చూసారు కదా, ఇలాగా వీటిని ఏంటంటే క్యాప్ పెట్టి మిక్సీ తిప్పుకొని వచ్చేద్దాం. చూసారు కదా, ఇలాగా మిక్సీ తిప్పుకున్నాం కదా, వీటిని ఏంటంటే ఇలా స్టెయినర్లో వేసేసి స్టెయినర్ చేసుకుందాం. తగినంత ఫుడ్ కలర్ కూడా వేసేసుకున్నాము. చూసారు కదా, మొత్తం జ్యూస్ అనేది ఇలా రిమూవ్ చేసాము. ఇది పల్ప్ అనేది ఒకటి మిగిలింది, ఇది తీసి పక్కకు పెట్టేద్దాం. చూసారు కదా, ఈ గ్రేప్ జ్యూస్ వచ్చేసి మనకి 4 కప్స్ వచ్చేసింది అనమాట. ఇందులో కార్న్ఫ్లోర్ ఉంది కదా, కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేద్దాం. ఇది ఏంటంటే లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకుందాము. చూసారా, ఇలాగా మిక్స్ చేసుకున్నాము, లమ్స్ అనేది లేకుండా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 2 కప్పులు షుగర్ ఉంది కదా, ఇది వేసేద్దాం. నేను క్వాంటిటీ వచ్చేసి ఈక్వల్గా తీసుకున్నాను అనమాట, మీరు మీ టేస్ట్ని తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 2 కప్పులకి 1 కప్పు వాటర్ వేసి దీన్ని బాగా మిక్స్ చేస్తూ మెల్ట్ అయిపోయేలాగా మిక్స్ చేద్దాం. షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోవాలి. అలా అని మనకి తీగ పాకం కానీ ముదురు పాకం, లేత పాకం ఇట్లా ఉంటాయి కదా, అవి ఏం రానవసరం లేదు. షుగర్ ఒకటే మెల్ట్ అయిపోతే సరిపోతుంది. ఇందులో వచ్చేసి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అనమాట. నేనైతే బాదాము, పిస్తా ఒకటే వేస్తున్నాను. చూసారా, షుగర్ అనేది ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిన తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, వేసేద్దాం. చూసారు కదా, షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అంటే కార్న్ఫ్లోర్, అది గ్రేప్ జ్యూస్, అది వేసేద్దాం. దీన్ని కూడా ఏంటంటే ఇట్లా వేస్తూ మిక్స్ చేసుకుందాం.
దీన్ని ఇలానే చిక్కబడేదాకా మిక్స్ చేసుకుందాం. మధ్యలో మనం ఆపేసామనుకోండి లమ్స్ అనేది వస్తుంది. ఇలా లమ్స్ లేకుండా చేసుకోవాలి. ఇలానే చేసేద్దాం. అంటే లమ్స్ లేకుండా చిక్కబడేదాకా మిక్స్ చేద్దాం. చూసారా, ఇలా మిక్స్ చేస్తుంటేనే ఆల్మోస్ట్ అప్పుడే చిక్కబడుతుంది అనమాట. చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. ఇలానే మిక్స్ చేద్దాం. చూసారు కదా, ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో వచ్చేసి కొద్దిగా నెయ్యి వేసిద్దాం. ఇలాగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇది ఇంకా కాస్త చిక్కబడాలన్నమాట. మధ్యలో ఏంటంటే మనం అడుగు మాడిపోకుండా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది. మనం స్పూన్ దీనికంటే వేరే స్పూన్ అనేది తీసుకుందాము. అదైతే మనకి ఈ కార్నర్స్కి బాగా వస్తుందన్నమాట మిక్స్ చేసుకోవడానికి. అది స్పూన్ తీసుకుందాం. ఇలాగా మనకు తిప్పుకోవడానికి ఇదైతే స్పూన్ ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇంకా కాస్త నెయ్యి వేసుకుందాం. ఇందులోనే ఫుడ్ కలర్ ఉంటుంది. ఫుడ్ కలర్ కూడా మీ చాయిస్ అనమాట. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. లేదు అంటే వేరే కలర్ మనకి నచ్చిన కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం కట్ చేసుకున్న పిస్తా బాదాం ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి మిక్స్ చేద్దాం. బాదాం కట్ చేసుకున్నది, తర్వాత పిస్తా కూడా ఇలా వేసేసుకున్నాం. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేద్దాం. చూసారు కదా, బాగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసిన తర్వాత దీన్ని వచ్చేసి ప్లేట్లో నెయ్యి గ్రీస్ చేసుకొని ఇందులో కట్ చేసుకున్న పిస్తా బాదాము గార్నిష్ చేసుకున్నాము. ఇది మనం రెడీ చేసిన మిశ్రమం ఉంది కదా, ఇది ప్లేట్లోకి వేసేద్దాం. దీన్ని ఇలాగా చల్లారక ముందే స్ప్రెడ్ చేసేద్దాం. చూసారు కదా, మొత్తం ప్లేట్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసాము. దీన్ని ఏంటంటే ఒక 2 అవర్స్ అలానే వదిలేద్దాం. కొంచెం చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత దీన్ని పీసులాగా కట్ చేద్దాం. చూసారు కదా, చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఏంటంటే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూసారు కదా, ప్లేట్లోకి ఇలా వచ్చేసింది. మనం డ్రై ఫ్రూట్స్ అన్ని గార్నిష్ చేసుకున్నాం కదా, ఇలా వచ్చిందనమాట. వీటిని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుందాం.
చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా ఎంత సాఫ్ట్గా వచ్చింది చూసారా. చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చింది. ఎంత కలర్ఫుల్గా ఉందో అంత టేస్ట్ కూడా ఉందన్నమాట. ఇలా అయితే ట్రై చేయండి. ఇలా చేసి పెట్టి తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి. నమస్తే అండి. ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. మనకి ఏంటంటే మెయిన్ మనకు స్వీట్నెస్ అనేది మన క్వాంటిటీ, ఇవి రెండు మాత్రం గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి అడ్జస్ట్ చేసేసుకోండి. ఒకటి ఏంటంటే మన ఛానల్ చూస్తున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.